మద్యం విధానంపై కూటమి సర్కార్ సారథి సీఎం చంద్రబాబు శ్రీరంగనీతులు చెబుతూ ఉండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విఘ్నూరంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ చెక్బుక్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ వేర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా అసలు మద్యం దందా ఘనాపాటి చంద్రబాబే అన్నది మరుగున పరచాలన్నది పన్నాగం. కానీ టీడీపీ మద్యం సిండికేట్ మహాదోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులిచ్చి టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి ఊరు పేరులేని బ్రాండ్లను ప్రవేశపెట్టి 3 బార్లు 6 దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. 2014 నుంచి 2019 మధ్య ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్ల పన్ను రాబడికి గండి కొట్టారు. సిండికేట్ ద్వారా 20,000 కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబర్లో జీవో నెంబర్ 998 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా కమిటీ సూచించిన వాటికంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పవర్ స్టార్, లెజెండ్ ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు ఈ రెండే కాదు, ఊరు పీరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది చంద్రబాబు సర్కారే కదా. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధానంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్ను రూపుమాపింది. దశల వారీగా మద్యం నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమిషన్లు ఇస్తాయి, కానీ తగ్గితే కమిషన్ ఇవ్వవన్నది ఎవరైనా టక్కున చెప్పే వాస్తవం. కానీ కుట్రపూరితంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కమిషన్లు తీసుకున్నారని తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ కేసులు నమోదు చేయిస్తోంది కూటమి ప్రభుత్వం.